కార్తీక మాసం వస్తుంది అంటే ముందుగా గుర్తొచ్చేది అయ్యప్ప దీక్ష. ఈ సమయంలో అయ్యప్ప భక్తులు మండలకాలం అయ్యప్ప మాల ధరించి కఠిన దీక్షా నియమాలను పాటిస్తూ 41 రోజుల దీక్షను కొనసాగిస్తారు. ఈ అయ్యప్ప మాల ధరించిన అయ్యప్ప భక్తులు దీక్ష తరువాత 2 పద్ధతులలో శబరిమలేశుని కొండకి చేరుకుంటారు. అందులో మొదటిది చిన్న పాదం, రెండోది పెద్ద పాదం. చిన్న పాదం పంబానది నుంచి మొదలవుతుంది. ఇది సుమారుగా 8 నుంచి 9 కిలోమీటర్ల దూరం ఉంటుంది. పెద్ద పాదం 60 నుంచి 70 కిలోమీటర్ల దూరం ఉంటుంది. చిన్న పాదమైన పెద్ద పాదమైన పంబానది వద్ద కలవాల్సిందే. పెద్ద పాదం మార్గం గురించి మరియు నియమాలు, దారి ఎలా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. పెద్ద పాదం నుంచి శబరిగిరీషుణ్ణి చేరుకోవడం కొంచెం కష్టమే, అయినా భక్తితో స్వామిని తలుచుకుంటూ కొండపైకి ఎక్కవచ్చు. పెద్ద పాదం చేరుకునే భక్తులు ముందుగా ఎరుమలేకి చేరుకుంటారు. అక్కడ పెట్టి తుళ్ళయాడి పెద్ద పాదం మొదలు పెడతారు. పెద్ద పాదం అనగా వనయాత్ర.